హలో అండి అందరికీ ఈరోజు వచ్చి నేను మేతి పొరాటా చేసినానండి. ఇది పల్లీల పౌడరు, పల్లీలు వేయించి పెట్టిండాను. ఇది గ్రీన్ చట్నీ అండి. దీనికి వచ్చి ఆనియన్, పచ్చిమిర్చి, గార్లిక్, ఉప్పు, నిమ్మకాయ రసం, కొత్తిమీర అండి. ఇది పొరాటాలకి శాండ్విచ్ కొద్దిగా యూజ్ అవుతుంది, బాగుంటుంది. ఈరోజు వచ్చి బటర్ పన్నీర్ అండి. ఇది మసాలా అండి. కాజు, ఆనియన్, టమాటో ఫ్రై చేసుకోవాలండి. గార్లిక్, అల్లము, టమాటాలు, ఆనియన్ మంచిగా ఫ్రై చేసుకొని, కాజు అన్నీ ఫ్రై చేసుకొని పేస్ట్ చేసి పెట్టుకున్నానండి. ఇది మిల్క్ క్రీమ్ అండి. ఇది వచ్చి బటర్ అండి. ఇప్పుడు వచ్చి బటర్ పన్నీర్ చేద్దాం. ఇది వచ్చి ఫిష్ ఫ్రై అండి. ఫిష్ ఫ్రై ఏం లేదండి, దీనికి వెరైటీగా మసాలా ఆవాలు ఉంటాయి కదా, తెల్ల ఆవాలు వస్తాయండి. తెల్ల ఆవాలు నీళ్ళల్లో నానబెట్టుకొని మళ్ళీ బాగా మంచిగా మిక్సీ చేసుకోవాలండి. మళ్ళీ పసుపు, కారం, ఫిష్ మసాలా, సాల్ట్ అన్నీ వేసుకొని ఇప్పుడు పేస్ట్ చేసుకున్నాం కదా, ఆవాల పేస్టు. తెల్ల ఆవాలని వస్తాయండి. ఇది నల్ల ఆవాలు కాదు, తెల్ల ఆవాలు వస్తాయి. తెల్ల ఆవాలు నీళ్ళలో నానబెట్టుకోవాలండి ఒక హాఫ్ అన్ అవర్. అప్పుడు మిక్సీకి వేసుకొని పేస్ట్ చేసుకుని ఇవన్నీ మసాలాలన్నీ దాంట్లో వేసి కలుపుకొని పేస్ట్ అంతా బాగా దగ్గరికి చేసుకొని దీనికి వేసేసి కొంచెం నిమ్మరసం అండి, అంతే. బాగా ఇట్లా ఫ్రై చేసేసినామండి. ఇప్పుడు దీనికి బటర్ పన్నీర్కి కడాయి పెట్టిందామండి. బటర్ వేసి అది కొంచెం నీట్గానే మసాలా వేసేద్దాం. కొంచెం షుగర్ అండి, బటర్ మసాలాకు కొంచెం షుగర్ వేస్తే టేస్ట్ వస్తుందండి. ఇది వచ్చి కస్తూరి మేతి అండి. కస్తూరి మేతి, షుగర్, కొంచెం షుగర్ వేస్తే టేస్ట్గా ఉంటుంది. ఇది బటర్ పన్నీర్ చూడండి, మీకు కూడా వచ్చే ఉంటుంది, కానీ నేను ఇలా చేస్తాను. చాలా టేస్ట్గా ఉంటుందండి. రోటీకి, ఈ రైస్కు, రోటీకి బాగుంటుంది ఇది. కొంచెం సాల్ట్ వేసుకుందామండి. బటర్లో కూడా సాల్ట్ ఉంటుంది కదా, చూసుకొని కొంచెం వేసుకుందాం. ఇప్పుడు కస్తూరి మేతి కూడా వేసేస్తానండి. ఎందుకంటే అన్నీ ముందే ఫ్రై చేసుకున్నాం కదా, ఇది చాలా టైం పట్టదు. ఇప్పుడు పన్నీర్ కూడా వేసేద్దాం.